డిసెంబర్ 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి ప్రజాపాలన అభివృద్ధి ఫలాలు అందించడంలో భాగంగా విచ్చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ బాధ నివేదన సభను యూనివర్సిటీ పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు స్థానిక హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. డాక్టర్ సూర్యపల్లి వెంకటరత్నం, డాక్టర్ పండర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అన్ని అకాడమిక్ అర్హతలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్లక్ష్యపూరిత వైఖరి మూలంగా అతి తక్కువ వేతనంతో అనగా తరగతి బోధనకు 700, ప్రాక్టికల్కి 350 రూపాయలు మాత్రమే పొందుతున్నారు. ఈ విద్యా విధానం కొనసాగుతుందని, చాలా సంవత్సరాల నుంచి శ్రమ దోపిడీకి గురవుతున్న పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు సీఎం రాకతో తీరిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 1000 కోట్ల వృద్ధి ఫలాలు, ప్రజాపాలన ప్రగతి ఫలాలు తమ జీవితంలో వెలుగు నింపాలని సీఎం రేవంత్ రెడ్డికి ముక్త కంఠంతో విన్నవించారు. ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు వస్తున్నట్టు ఖరారైంది. దాదాపు 1000 కోట్లకు పైగా నిధులతో ఓయూను అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన వస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సంపూర్ణ స్వాగతాలు తెలియజేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్గా మేమందరం ఇప్పటికే అనేక సోషల్ మీడియా ద్వారా, ప్రెస్ నోట్ల ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా అతనికి స్వాగతాలు చెప్పాము. అతను రావాల్సిందిగా మేము ప్రత్యేకమైన విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చరర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్య అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే అతి తక్కువ జీతానితో, అంటే క్లాస్ రూమ్కి 700, ప్రాక్టికల్కు 350 రూపాయలకు అత్యంత తక్కువ జీతంతో అద్భుతమైన సేవలు అందిస్తున్న మమ్మల్ని గుర్తించి మా సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపించి మమ్మల్ని కాంట్రాక్టుగా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి సీఎం యనమల రేవంత్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఓయూలో అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఒక ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేశారు. ఈ ఐక్య కార్యాచరణ నిజంగా నిస్వార్థంగా అత్యంత తక్కువ డబ్బులతో పనిచేస్తున్న మేము, 6 నెలల జీతానికి పనిచేస్తున్న మేము తక్కువ చేసే విధంగా, మా అంశాన్ని వెనకకు నెట్టే విధంగా రేపు ఒక ఐక్య కార్యాచరణ జరుగుతూ ఉంది. దాన్ని సంపూర్ణంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే 65 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, పర్మనెంట్ ప్రొఫెసర్స్ ఉన్న వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలంటున్నారు. అంటే ఇప్పటికే 4-5 లక్షల జీతం తీసుకుంటున్న వాళ్ళు 65 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి రిటైర్మెంట్స్ గురించి ఆలోచిస్తున్నారు. రెండవ దశలో మన సిఏఎస్లో రాని వాళ్ళు సిఏఎస్ రావాలని కోరుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఇప్పటికే 2-3 లక్షల జీతం వస్తుంది, వాళ్ళకి మరింత జీతం పెరగడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మూడవ దశలో కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇప్పటికే 70,000 జీతం వస్తుంది, 12 నెలలు వస్తుంది. వాళ్ళు పర్మనెంట్ కావడం కోసం వాళ్ళు చాకచక్యంగా ముందుకు పోతున్నారు. వాళ్ళ విషయం తర్వాత 4వ అంశంగా ఓయూలో ఉన్నటువంటి కాంట్రాక్టు నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి మాట్లాడుతున్నారు. 5వ అంశంగా మా అంశాన్ని చేర్చడాన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం.